దేవుని నామము పరిశుద్ధపరచబడునుగాక, ఆయన రాజ్యము వచ్చునుగాక. ప్రియులరా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాన్ని మీకు అందించడానికి దేవుడు లైఫ్ చర్చ్ పక్షంగా మాకు ఇస్తున్న ఈ కృపను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన దేశంలో ఒక ప్రత్యేకమైన రోజు. భారతదేశం అంతా చాలా సంతోషంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న స్థితి మనం ఎరుగుదాము. ఈరోజు మనము బ్రిటిష్ వారి వ్యాపారి ధోరణి గల అధికారంలో నుండి విడిపించబడి స్వతంత్ర భారతదేశ నివాసులుగా మనం మారిన స్థితిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, విడుదల గురించి దేవుని వాక్యం చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. అలాంటి ఒకానొక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మరలా చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. రాజ్య నివాసులుగా చేసెను, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అన్న మాట దగ్గర తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేసెననే మాట రాయబడింది. మనము బ్రిటిష్ వారి వ్యాపార ధోరణి గల అధికారం నుండి విడిపించబడి మనం స్వతంత్రులమై స్వతంత్ర భారతదేశ నివాసులుగా నివసించడానికి పొందుకున్న స్వతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ దినాన్ని. అలాంటి ఒకానొక గొప్ప స్వాతంత్ర్యం ఒక దేశంలో ఉన్న వారికి మాత్రమే కాదు, సర్వమానవాళి కొరకు దేవుడిచ్చిన స్వాతంత్ర్య స్థితి. సర్వమానవాళికి, భూమి మీద ఉన్న అన్ని దేశాల వారికి, సకల ప్రజలకు దేవుడు అందించిన గొప్ప విడుదలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతోంది. మనలను ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెబుతుంటే నా శరీరం గగురు పొడుస్తోంది. నిజమే, ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నాం. మన పాపపు స్థితిలో, దేవునికి పనికిరాని స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో, అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్న మనలను దేవుడు ఆ స్థితిలో నుంచి విడుదల చేసి దేవుడు తన ప్రేమ కుమారుని యొక్క రాజ్యంలో, అలాంటి ప్రేమ రాజ్యంలో మనలను ఉంచి ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు అనే ఆలోచన చాలా ఉన్నతమైన ఆలోచన. ప్రియులారా, ఈ దినాన్ని, ఈ స్వాతంత్ర్యం ప్రతి మానవునికి కావాలి. భారతదేశంలో స్వాతంత్ర్యం తప్పక సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మనందరం మనం పొందుకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అయితే దానికి మించిన మరొక స్వాతంత్ర్యం గురించి బైబిల్ మాట్లాడుతోంది. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల, దేవుని ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేయబడుట. అలాంటి స్వాతంత్ర్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నీవు ఇంకా ఒకవేళ అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉంటే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేయాలని ఆయన ఆశపడి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఇంతకు పూర్వమే నేను అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుని కృప వలన విడుదల పొందాను అనుకున్నట్లయితే, ఆ విడుదల పొందుకున్న స్థితిలో దేవుని కుమారుని రాజ్య నివాసులుగా కొనసాగే స్థితిలో నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, గమనించాలి, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యము దేవుని కుమారుని రాజ్యము, తన ప్రేమ కుమారుని రాజ్యము. అంటే ఆ రాజ్యంలో ప్రేమ ఉంటుంది. దేవుని రాజ్యం గురించి రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది,
దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ అది దేవుని యందు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటాడు. ఆ రాజ్యంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది. ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో ఎంత అవినీతిపరుడైనా అవినీతి చేస్తున్నప్పుడు ఒక విధమైన అపరాధ భావం అతని హృదయంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. తప్పు చేసిన ప్రతి వాడిని అపరాధ భావం పీడిస్తూనే ఉంటుంది. సమాజం తెలియపరుస్తూనే ఉంటుంది నేను తప్పు చేస్తున్నానని. మన చుట్టూ ఉన్న నియమము మనకు తెలియచేస్తూనే ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. దేవుని వాక్యం మనకు తెలియచేస్తూనే ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. మన దేశ చట్టం తెలియజేస్తూ ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. ఆ తప్పు చేసినప్పుడు ఆ అపరాధ భావం, ఆ గిల్ట్ కాన్షియన్స్ మనల్ని ఎప్పుడు కూడా పీడిస్తూనే ఉంటుంది. దాని నుంచి విడుదల దేవుడు దయచేస్తానంటున్నాడు. దాని నుంచి విడుదల పొందుకునేవాడు పొందే తృప్తి అంతా ఇంత కాదు, ఊహించలేము ఆ తృప్తి ఎలాంటిదో. ప్రియులారా గమనించాలి, ఒక మానవునికి తృప్తి కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఎంతో గొప్ప ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనం వలన ఒకడు తృప్తి పొందలేకపోవచ్చు. ఎంతో గొప్ప అధికారం ఉన్నా ఆ అధికారం వలన ఒకడు తృప్తి పొందలేకపోవచ్చు. ఇంకెన్నెన్నో కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఇంకెన్నెన్నో ఉన్నతమైన స్థితిగతులు ఉన్నా ఆ స్థితిగతుల వలన ఒకడు తృప్తి పొందలేకపోవచ్చు. అయితే దేవుడు నీకు ఇచ్చు నీతిని పొందుకున్నప్పుడు ఆ నీతి గల స్థితిలో నీవు తృప్తిని పొందుతావు. ఆ తృప్తి దేనికి సాటి రాదు, దేనితోనూ నీవు పోల్చలేవు. నీ జీవితంలో నీకు కలిగిన ఏ స్థితిలోనూ కూడా ఆ తృప్తితో పోల్చలేవు. అలాంటి తృప్తిని, అలాంటి నీతిని దేవుడు నీకు ఇస్తానని. ఆ రాజ్యంలో అలాంటి నీతి ఉంటుంది, ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది. ఈ లోకంలో చాలా గలిబిలి, చాలా కలవరం. మన జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి కలవరం, మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతికూలతను బట్టి కలవరం, మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కలవరం. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. అలాంటి స్థితిలో ఆ రాజ్యంలో నీవు ఉంటే నీకు సమాధానం. ఆ సమాధానం ఈ లోకమిచ్చే సమాధానం కాదు, ఆయన సన్నిధిలో నీవు పొందుకునే సమాధానం చాలా గొప్ప సమాధానం. ఆ సమాధానంలో నీవు కలవరపడవు. విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి కలవర స్థితి, గలిబిలి స్థితి, కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, అలాంటి పరిస్థితులన్నిటి నుంచి విడుదల కావాలంటే ఈ రాజ్య నివాసివి కావాలి. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది దేవుని కుమారుని రాజ్య నివాసుడిగా నీవు జీవించాలి. అలాగే ఆనందము అంటాడు. ఆ ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం ఎక్కడా దొరకదు. ఒకవేళ ఈ లోకంలో నీవు దేంట్లోనో ఆనందం వెతుకుతుంటే ఆ నీవు పొందుకుంటున్నాను అనుకుంటున్న ఆనందం తాత్కాలికమైనది, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఆనందం ఆవిరైపోతుంది. అయితే ఈ ఆనందం దేవుడిచ్చు ఆనందం, ఆ రాజ్యములో ఉన్నవాడు పొందుకునే ఆనందం, దానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని ఎవడో చేర్చలేడు, ఆ ఆనందాన్ని ఎవడూ పాడు చేయలేడు. ఆ ఆనందంలో గలిబిలి కానీ కలవరం కానీ మరి ఏది చోటు చేసుకోదు. అలాంటి ఆనందం, ఆ రాజ్యంలో అలాంటి ఆనందము, ఆ రాజ్యంలో అలాంటి సమాధానము, ఆ రాజ్యంలో అలాంటి నీతితో కూడిన తృప్తి, అలాంటి జీవితం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఇంకా అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నట్లు నీ హృదయం నీతో మాట్లాడుతుంటే, ప్రభువా ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నీ కుమారుని రాజ్య నివాసుడుగా నేను ఉండాలని, ఆ రాజ్య నివాసంలో ఉండి నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును పొందాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేయి. తప్పకుండా అలాంటి నీతి, తృప్తి, అలాంటి సమాధానము, గలిబిలి లేని స్థితి, అలాంటి ఆనందము, ఎప్పుడూ ఆనందంగానే ఉండగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మాకు వినిపింపచేశారు. నిజమే ప్రభు, అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల చేయబడిన స్థితిలో కొనసాగగలిగే స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుని రాజ్య నివాసులుగా మేము ఉండగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ స్థితిలో ప్రభువా ఆ నీతి పొందుకున్న స్థితిలో తృప్తి, అలాగే సమాధానము, కలవరము, గలిబిలి లేని స్థితి, అలాగే ప్రభువా ఆ స్థితిలో మేము పొందుకునే ఆనందం
మాకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, అలాంటి స్వేచ్ఛ, అలాంటి స్వాతంత్ర్యము ఈ విన్నవారికి అందరికీ దయచేయమని, మా భారతదేశానికి మీరు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యంలో మేము ఇప్పుడు ధ్యానం చేసిన స్వాతంత్ర్యము, విడుదల కూడా ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేసి, ఆ స్వాతంత్ర్యంలో ఉన్నవారిని అందులో కొనసాగింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారందరూ అవసరతలు, వారి సమస్యలు, వారి ప్రయత్నాలు మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం దయచేయమని, మీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబాలపైన ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. మే దిస్ మెసేజ్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.